ఇయాల పర్యావరణ దినోత్సవం. భూమి మీద పర్యావరణం మీద మస్తు మందికి లవ్వు ప్రేమ షాలైంది. ఇక చాలా మందికి ఒక్కరోజు పర్యావరణ ప్రేమికుల రోగం వచ్చే పవిత్రమైన రోజు ఇది. పొద్దుగాల లేస్తే చాలు పెద్ద పెద్ద లగ్జరీ కార్లను ఇడ్చబెట్టి తెల్ల సొక్కాలు మడతబెట్టి సైకిల్ ఎక్కి కెమెరాల ముంగట దొక్కుకుంటూ పోతారు. మళ్ళా వెనకాల కొందరికైతే సెక్యూరిటీ వాళ్ళు మాత్రం పెట్రోల్ కార్లలోనే అత్తరనుకోల్లి, అది ఏరే ముచ్చట. నిన్నటిదాకా చెట్లను నరికేసి బిల్డింగ్లు కట్టిన చేతులతోని ఇవాళ గింత మట్టి తీసి మొక్కలు నాటుకుంటా ఫోజులు ఇయ్యబట్టే ఫోటోలకు. మరి ఈ ఒక్కరోజు హంగామా ఎన్నుకున్న కథ ఏంది, మన సిటీల కాలుష్యం ఎట్లా తలగబడ్డది అనేది అంత చూద్దాం పాండ్రి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ పొద్దుగాలనే మన సిటీ లీడర్లంతా ఒకటే పారి సైక్లిస్టులు అయ్యిండ్రు. కార్లు బండ్లు పక్కకు పెట్టి సైకిళ్ళు దొక్కిండ్రు, మొక్కలు కూడా నాటిండ్రు. మంచిదే గాని దినం ఉంటే ఇంకెంత మంచిగా ఉండు. నాటిన మొక్కలకు నీళ్ళు పోతాన్రా, అవి ఎంత పెరిగి పెద్దగైనాయి అనేది పట్టించుకుంటే ఇంకింత మంచిగుండు. అవుగాని పోయిన పరిస్థితం మస్తు మంది మొక్కలు నాటే, అవి ఉన్నాయో పోయినాయో గదే డౌటు చాలా మందికి. కొందరు సార్లు కాయిస్ పెట్టి కాపాడినా ఇంకిందరైతే ఫోటో దిగినాక వాటిని పట్టించుకునేదే లేదు అన్నట్టు ఉంటారు. ఇవాళ చూస్తే మళ్ళా మొక్కలు నాటుతాండ్రు, సైకిళ్ళు దొక్కుతాండ్రు. నాటినాక ఓ పెద్ద పార్కులకు పోయి 10 మంది కెమెరామెన్లు రెడీ అన్నాక చేతికి మట్టి అంటకుండా గింత మొక్క నాటి వాటర్ బాటిళ్లతో నీళ్లు పోసి ఆ ఫోటోలను ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టి పర్యావరణాన్ని కాపాడేసినాం అనుకుంటా చేతులు దులుపుకుంటాండ్రు. ఇగో ఇక్కడనే అసలైన ఏటకారం ఉన్నది. టుడా నుంచి సుమారుగా 50,000 చెట్లు జిల్లా మొత్తం కూడా నాటే విధంగా కూడా చర్య చేసిన విధంగా కూడా అధికారులతో మాట్లాడాము. సో కాబట్టి అదొక ప్రక్రియ స్టార్ట్ అయింది. అదే కాకుండా ఈరోజు కొన్ని సుమారు ఒక 2,000 నుంచి 3,000 చెట్లు ఈ రోజు నాటే విధంగా కూడా ఈ ఎన్విరాన్మెంట్ డే రోజు కూడా నాటాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా సూచన ఇచ్చాము. అదేవిధంగా యూత్ అందరూ కూడా ఈరోజు చెప్పేది ఏంటంటే ఈరోజు భారతదేశం డెవలప్ అవ్వాలంటే యూత్కు ఉన్నటువంటి పాత్ర చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈరోజు ఎంత వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకి ఒక లైఫ్లో సక్సెస్ అవుతున్నారో అందులో ముఖ్య భాగంగా ఈరోజు పొల్యూషన్ మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. పోయినేడు ఇదే జూన్ 5వ తేదీ నాడు చాలా మంది లీడర్లు అధికారులు ఎంతో మంది మురిపెంగా నాటిన మొక్కలు ఇవాళ ఏడున్నాయో చాలా చోట్ల అడ్రస్సే లేదు. నాటిన 10 రోజుల సుతం వాటికి నీళ్లు పోసే నాదుడే లేక అన్నీ ఎండిపోయినాయట. కొన్ని ఎడ్లు గొడ్లు తినిపోతే ఇంకిన్ని మేకలు మేసినట్టు అయ్యే. మరి పోయినేట చెట్లే ఎండిపోయినాయి. మరి అలా కొత్తగా ఫోటోల కోసం ఇంకో మొక్కను నాటేతందుకు గుంతలు తవ్వుతుండ్రు. ఇవి ఉంటాయా అని జనాలు ముక్కు నేలేసుకోవట్టే. వీళ్ళిట్లా ఒక్కరోజు సైకిళ్ళు దొక్కి పబ్లిసిటీ చేసుకుంటా అంటే మన హైదరాబాద్ సిటీల కాలుష్యం మాత్రం రోజు రోజుకి దద్దరిల్లబట్టే. మన సిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే 100 దాటి మోడరేట్ కెంచి పూర్ కేటరీకి పడిపోతుందట. కొత్త ఏడాది స్టార్టింగ్లోనైతే ఈ కాలుష్యం ఏకంగా 339 దాటి సివియర్ లెవెల్కి చేరుతుందట. సిటీ అంతటా చెట్లను పొట్టు నరికేసి కాంక్రీట్ జంగల్ చేసుడుతోటే పొద్దుగాల లేస్తే స్వచ్ఛమైన గాలి దొరకక జనాలు ఊపిరాడక చస్తుండ్రని పర్యావరణ ప్రేమికులు తిట్టుకోవట్టే. నేను వాడుతూ నేను దాన్ని ఉపయోగిస్తూ ప్లాస్టిక్ నిషేధించాలి. ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు అయితే ఉన్నారు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యతను గుర్తు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ఇది రోజువారీ చర్య, దినచర్య. మనం మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. ఇదేదో కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్పారు, జిహెచ్ఎస్సీ కమిషనర్ చెప్పిండ్రు, మంత్రి చెప్పిండ్రు కాదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. మనందరం మొక్కలు నాటాలి. గ్రౌండ్ వాటర్, మన వర్షపు నీళ్ళను గ్రౌండ్ వాటర్ గా మార్చుకోవాలి. ప్లాస్టిక్ ను వాడద్దు అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఊకే తిట్టుకునుడు ఎడ్డిచ్చుడు ఎందుకు గని ఇక మన లీడర్లను చూడుండ్రి, అందరూ పర్యావరణం కాపాడాలి అని చెప్పబట్టే. ఇగో అందరు నానుడు కూడా కరెక్ట్ కాదుల్లా. ఈననోళ్ళ గురించే మా బాధ అంతా. కొందరు సార్లు జనాల పానాలు మంచిగా ఉండాలి అని ఎన్నటి సందో మొత్తుకుంటాన్రు. జనాలు ఈనకపోతే ఎట్లా? ప్లాస్టిక్ వాడకుండ్రి, దగ్గర పట్ల పోతే సైకిళ్ళు వాడుండ్రి, నడుచుకుంటూ పోన్రి, మన లీడర్లు చెప్పే మాటలు ఇనుండ్రి. అయ్యో అయితమానే గాని ఇవాళంతా సైకిల్ ఎక్కిండ్రు కదా పాపం. గీ మేడం సైకిల్ మీదకెంచి కింద పడ్డదుల్లా. అయినా సరే జనాలకు అవేర్నెస్ తీసుకురావాలా అని మళ్ళా సైకిల్ ఎక్కి దొక్కుతుంది. తెలంగాణ, ఏపీ అని కాదు, దేశమంతా దునియా అంతా ఇవాళ పర్యావరణం కాపాడే పనులు ముందటేసుకుండ్రు. మరి మీరు సుతం చెట్లు పెట్టుండ్రి, పెట్టిన చెట్లను జర కాపాడుండ్రి, ప్లాస్టిక్ వాడకుండ్రి, సగ్గం దరిద్రం పోయినట్టే. ఏమంటాను?